అసదుద్దీన్ ఓవైసీ మిగతా నాయకుల కంటే, పార్టీ అధ్యక్షుల కంటే ప్రతి సందర్భంలో భిన్నంగా కనబడతారు. ఏమిటి ఆ విలక్షణత ఆయనకున్నది? అయితే మనం ఈ విషయంలోకి వెళ్ళేకంటే ముందు మనం ప్రేక్షకులకు ఒక విషయం చెప్పాలండి. ఏంటంటే ఇవి మన ఒపీనియన్స్ కావు. ఇవి మనకున్న సైకలాజికల్ ఫ్రేమ్వర్క్ లోపల ఒకటి బిగ్ ఫైవ్ థియరీ అని ఒకటి ఉన్నది, తర్వాత సైకో అనలిటిక్ పర్స్పెక్టివ్ అని ఒకటి ఉన్నది, రైట్. ఇంకో ఏది చెప్పినా మన ఒపీనియన్ కాదు. అవన్నీ కూడా ఒక పర్స్పెక్టివ్, అంటే ఈ లీడర్ను ఈ ఫ్రేమ్వర్క్లోంచి చూస్తే దాని ప్రకారం విశ్లేషించబడిన విషయాలుగా వాళ్ళు కన్సిడర్ చేయాలి. ఎవరు విన్న వాళ్ళు కానీ చూసిన వాళ్ళు ఎవరైనా కానీ. దీనికి ప్రత్యేకంగా వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కానీ అప్రిషియేట్ చేయడం కానీ ఉద్దేశంతో చేయబడ్డది కాదనేది మనం ఒక ఆలోచన వాళ్ళందరూ కలిగి చేస్తే వాళ్ళు ఓపెన్ మైండ్తో వింటారని నా ఆలోచన. ఇప్పుడు మీరు అన్నారు అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు భిన్నంగా ఉంటారు. ఓకే, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ లెగసీ ఒక ఎంఐఎం వాళ్ళ తాత నుంచి కంటిన్యూ అయింది. తర్వాత వాళ్ళ నాన్న సలార్కి వచ్చింది. సలావుద్దీన్ నుంచి వారి నుంచి అసదుద్దీన్ ఓవైసీ గారికి యాజ్ ఎ ప్రెసిడెంట్గా తీసుకున్నారు. ఓకే, తీసుకున్న తర్వాత అసదుద్దీన్ ఓవైసీ మీరు గమనిస్తే ఆయన ఎప్పుడైనా సరే మీరు మామూలు డ్రెస్లో చూసారా? మామూలు డ్రెస్సులో అది బాలదైన ఆయనకున్న అంటే ముస్లింని రిప్రజెంట్ చేసే ఒక రిలీజియస్ డ్రెస్ అటైర్ తప్ప వేరే డ్రెస్సులు నీకు ఎప్పుడు కనబడడు. సూటు బూట్స్ ఎప్పుడు కనరాలేదు. అవును, ఎప్పుడు షెర్వానీ వేసుకునే ఉంటాడు. అవును, కరెక్ట్. అంటే ఏంటి, హీ వాంటెడ్ టు రిప్రజెంట్ ద హోల్ కమ్యూనిటీ ఆఫ్ ద ముస్లిం. ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశం మొత్తానికి తన ఐడెంటిటీ వాళ్ళతో మాత్రమే చూపించాలనే ప్రయత్నం చాలా స్పష్టంగా అనిపిస్తుంది మనకు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ ఆల్వేస్ అడ్వకేట్స్ ఈ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన హక్కుల గురించి కానీ, వాళ్ళకు కావాల్సిన సదుపాయాల గురించి కానీ, వాళ్ళకు చేయాల్సిన పనుల గురించి తప్ప మిగతా వాటి గురించి చాలా తక్కువ సార్లు మాట్లాడుతాడు ఆయన. వై అంటే ఈ ఆల్సో హ్యాజ్ ఏ అబ్సల్యూట్ విజన్. ఏంటి, రాబోయే కాలంలో ఎప్పుడైనా సరే ఏఎంఐఎం పార్టీ ఓన్లీ ముస్లిమ్స్ హక్కులను కాపాడడానికి కోసం మాత్రమే తను ఉన్నాను అనే విషయాన్ని మొత్తం ఈ భారత సమాజాన్ని కానీ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాలనే ప్రయత్నం వల్ల ఈ అటైర్ను తను కొనసాగిస్తాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 3 ఏంటంటే తను బ్యారిస్టర్ చదువుకొని వచ్చాడు. ఇక్కడ కాదు అక్కడ కాదు, లండన్లో. తను అంత ఉన్నత చదువు కోసం అంత దూరం వెళ్ళి చదువుకొని వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఎక్కడైనా సరే ఎప్పుడైనా కానీ ఆయన అడ్వకేట్ అయ్యి ప్రాక్టీస్ చేయడం కానీ, ఇక్కడున్న బార్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఆయన ఎప్పుడు చేయలేదు. చదువుకు సంబంధించిన ప్రస్థానం అసలు ఎప్పుడు తేడు కూడా. వై అంటే హీ వాంటెడ్ టు క్రియేట్ అన్ ఇంప్రెషన్ అందరికీ. ఏంటంటే నేను అతి సామాన్య ప్రజల ఆలోచనలు ఎట్లుంటాయో నేను అట్లే మాట్లాడాలి అని నిర్ణయించుకొని అదే రకమైన భాష మాట్లాడతాడు, అదే రకమైన మాటలు కూడా మాట్లాడతాడు, అదే రకంగా వాళ్ళను రెచ్చగొట్టే కానివ్వండి లేదా ఇన్స్టిగేట్ చేసే ప్రయత్నం కానివ్వండి, తను తక్కువ స్థాయి నాయకుడు, తక్కువ స్థాయి వ్యక్తి ఎట్లయితే ప్రవర్తిస్తాడో తను అవసరమైతే తను అట్లే ప్రవర్తిస్తాడు. మీకు గమనించుంటే 10 సంవత్సరాల క్రితమైన ఎలక్షన్లో కూడా ఆయనే ఒక కర్ర పట్టుకొని ఒక ఆయన ఎంబడి పరిగెత్తిండు కొట్టడానికి. ఇది కరెక్ట్. 15-16 ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు. అవును, ఎలక్షన్ బూత్లోంచి బయటకు పరిగెత్తుకొచ్చు గ్రౌండ్లో పరిగెత్తడం మనం చూసాం. ఇంతవరకు మీరు ఎప్పుడైనా అట్లాంటి ఒక లీడర్, ఒక అంత స్థాయి అంటే ఒక నేషనల్ లెవెల్లో ఉండే ఒక పార్టీ ప్రెసిడెంట్ ఒక చిన్న ఇష్యూ గురించి అటు పరిగెత్తడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎవరి దగ్గర చూసారా? చూసారు. సో వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ ఇట్? సో హీ ఆల్వేస్ ట్రై టు కమ్యూనికేట్ టు ద పీపుల్. ఏమని అంటే నేను అతి మామూలు మనిషిని, నాకు అందరికి ఉన్నట్టే ఎమోషన్ భావోద్వేగాలు ఉంటాయి, వాటిని అవసరమైనప్పుడు నేను వాడేసుకుంటాను అనే భావనతోటే ఆయన మాట్లాడతాడు. ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే ఆయనే మాట్లాడితే ఈ ఆల్వేస్ ప్లేస్ టు ద గ్యాలరీస్ అని అంటాం కదా. అంటే తన రింగులోనే ఉంటాడు కానీ ఆడ మాత్రం గ్యాలరీలను దృష్టిలో పెట్టుకొని ఆట ఆడతాడు ఆయన, రైట్. సో ఈ రకమైన స్ట్రాటజీస్ తోటి, ఈ రకమైన పద్ధతులతోటి ఆయనే తన ఐడెంటిటీ నిలబెట్టుకొని, తన ఐడెంటిటీ వచ్చిన తర్వాత తన పార్టీ తన చేతులకు వచ్చిన తర్వాత తండ్రి నుంచి మొత్తం భారతదేశంలో
ప్రతి స్టేట్లో ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు 4-5 స్టేట్లలో కనీసం ఒక్క ఎమ్మెల్యేనా ప్రతి స్టేట్లో ఉన్నారు. అంటే ఏంటి, మొత్తం భారతదేశంలో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ఒకే ఒక బిగ్గర్ ఫేస్ ఏంటి అంటే మనము అసదుద్దీన్ ఓవైసీ వారి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది తప్ప ఇంక మనకు వేరే లీడర్ ఎవరు కూడా కనబడరు. కనబడకుండా తను ఎమర్జ్ అయ్యే విధానమే ఆ మనిషి చేసే ఎఫర్ట్ కానీ, తను రచించే వ్యూహాలు కానీ, చుట్టుపక్కల ఉన్న పార్టీలు కూడా తనను గెలిపించడానికి చేసే ప్రయత్నాలు కూడా తనే డిసైడ్ చేసే లెవెల్కి తను ఎదిగిండని చెప్పొచ్చు మనం. అందుకే మన స్టేట్లో చూడండి, కాంగ్రెస్ రాని వాళ్ళతో అసోసియేట్ ఉంటాడు, టీడీపీ ఉండని అసోసియేషన్ ఉంటాడు, తర్వాత టీఆర్ఎస్ ఉండని వాళ్ళతో అసోసియేట్ ఉంటాడు. అంటే ఇదంటే ఏంటి, వాట్ ఈస్ దిస్ మీన్? ఏ పార్టీ వచ్చినా సరే వాళ్ళ నుంచి ఒక అష్యూరెన్స్ పోతుంది, మీ గవర్నమెంట్కు ఏమి డోకా ఉండదు, మేము ఉన్నాం అన్నాము నా చెప్పిన వాళ్ళు అదే అన్నారు. సో అంటే ఎవ్రీ సిచ్యువేషన్లో అవతల వ్యక్తులకు కావాల్సిన భరోసాను అవసరమైనప్పుడు వాళ్ళు మాకు అందించాలనే ఒక ఆలోచనతోటి ఆయన ఎప్పుడు తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకు పాస్ చేస్తూనే ఉంటాడు. అంటే ఒక రకంగా ఇది పార్టీలో ఉన్న వాళ్ళకు ఆ రకంగా అనిపిస్తుంది. ప్రజలకు ఎట్లా అనిపిస్తుంది? ప్రజలకు తప్పకుండా చాలా సానుకూలంగా ఉన్నాడు, చాలా ఎప్పుడు డివిజన్ పాలిటిక్స్ లేవు, చాలా ఫేస్ టు ఫేస్ స్ట్రేట్ అవే పాలిటిక్స్ ఉన్నాడు, ఎప్పుడూ ఒక స్థిరత్వానికి కోరుకునే పద్ధతి లోపల మనిషి ఉన్నాడు అనే ఒక ఆలోచనను ప్రజలందరికీ చేరుతుంది కదా. అండ్ మీరు ఇప్పుడు ఏఎంఐఎం నిలబడిన గత 20 సంవత్సరాల నుంచి చూస్తే కూడా ఈయన ప్రెసిడెంట్ అయిన తర్వాత 3 మేయర్లను అదర్ దాన్ ముస్లిమ్స్ వేసిండే, ప్రకాష్ కానివ్వండి, పోచే కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకు మేయర్స్ అయ్యారు. వాళ్ళకే అవకాశం ఉండే, ఎంఐఎం పార్టీ బిగ్గెస్ట్ పార్టీ ఉండే, అప్పుడు వాళ్ళు హిందూస్నే నిలబెట్టారు వాళ్ళు ప్రెసిడెంట్. అంటే ఏంటి, వాట్ ఈస్ ఈస్ ట్రైంగ్ టు డూ? దో పవర్ మేబీ లైస్ విత్ హిమ్, కానీ he wanted to project him that he is very secular and also very democratic. అవకాశాలు అందరికీ సమానంగా ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వాళ్ళు గుర్తిస్తున్నామనే సంగతిని వాళ్ళు ఇలా మేయర్గా చేయడంలో వాళ్ళు ట్రై టు ప్రొజెక్ట్ ఇట్. దట్ ఈస్ వాట్ అసదుద్దీన్ ఓవైసీ. ఇక్కడ మనం మిగతా పార్టీ ఆఫీసుల కంటే దారుసాలం ఇది డిఫరెంట్. అక్కడికి మన మీడియా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా పొద్దున్నే అందరు ఎమ్మెల్యేలు వస్తారు, వరుసగా కూర్చొని ఉంటారు, కార్పొరేటర్లు వస్తారు, కూర్చొని ఉంటారు, ప్రతి దరఖాస్తు అక్కడికి వెళ్ళాలి, మాట్లాడి చేయాలి. ఈ పాలసీ అంటే మిగతా ఏ రాజకీయ పార్టీలో కనబడదు, అక్కడనే కనబడుతుంది. కానీ మిగతా ఏరియాలు మాట్లాడుకున్న డెవలప్మెంట్ కానీ రోడ్డు, కరెంటు, నీళ్లు, ఆడు బయటకు వచ్చాడు మాట్లాడతాడు, పాత బస్తీల డెవలప్మెంట్ లేదు అని అంటారు. ఎందుకు? దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ పొలిటికల్ అజెండా. ఏమి అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం ఆలోచిస్తారంటే, హీ ప్రీచ్ ఫర్ ద డెవలప్మెంట్ బట్ ఈ వర్క్ హార్డ్ నాట్ టు డెవలప్. ఇది ఆయన పాలసీ ఉన్నట్టు కనిపిస్తుంది. లేకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి, అంటే మన ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారే పార్లమెంట్ మెంబర్ అయ్యి ఆల్మోస్ట్ 20 years అవుతుంది. 2004 నుంచి 2024 ఆయన నామినేషన్ ఇచ్చి గెలవడమే కదా. అట్లా ఉన్నప్పుడు పాత బస్సుల నుంచి చాలా సివియర్గా ప్రవహిస్తున్న మూసీ నది కాలుష్యం కానివ్వండి, దాని గురించి తను ఎప్పుడు కూడా అంత ప్రొయాక్టివ్ డిసిషన్ తీసుకొని పోయినట్టు కనబడదు. మూసీ గురించి వేరే వాళ్ళు మాట్లాడతారు కానీ తను ఎప్పుడు మాట్లాడాడు. ఓకే, ఇప్పుడు రీసెంట్గా నేను కొన్ని కాలేజీలకు పోయి వచ్చిన, అక్కడ డిగ్రీ కాలేజీలో చూస్తే ఎన్వైర్న్మెంట్ కూడా చాలా, వాతావరణం కూడా చాలా చెత్తగా ఉంటుంది, వాతావరణం కూడా సరిగ్గా ఉండదు, ధూళి దుమ్ము అన్నీ కలిసి ఉంటాయి క్లాస్ రూమ్స్ కూడా. వాటికి సంబంధించి కూడా తను ప్రొయాక్టివ్గా వాటిని ఇంప్రూవ్ చేయాలి, ప్రొయాక్టివ్గా దానికోసం ఫండ్స్ అలొకేట్ చేయాలి, తనుకున్న ఎంపీ లాడ్స్ ఫండ్స్తో కూడా చేయొచ్చు అనే ఆలోచన ఉన్నప్పటికీ తను దాని పట్ల ప్రొయాక్టివ్ చేస్తుంటే మనకు కనపడదు. కానీ మీరు ఎక్కడ చూసినా కానీ డెవలప్మెంట్ గురించే తను మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైనా కానీ. అట్లాంటి భావన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కలిపియడం ఒక పార్ట్ అయితే, మనకు అవతల వాళ్ళు దీనికి ఫండ్ సపోర్ట్ చేస్తలేరు అనుకోవడం ఒకటి పార్ట్ అయితే, రెండో పార్ట్ ఏంటంటే వాళ్ళకున్న ఎమ్మెల్యేస్ కానీ ఏవి కానీ దే ఆల్ ట్రై టు క్రియేట్ అన్ ఎన్వైర్న్మెంట్ ఏంటంటే చాలా నీడి, అంటే బీద వాళ్ళకే మనం సాయం చేయడానికి ఇక్కడ ఉన్నాం అనే భావనను అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా క్రియేట్ చేయడంలో వాళ్ళు ఎమ్మెల్యేస్ మీరు చెప్పినట్టు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. వాళ్ళకున్న చిన్న చిన్న అవసరాలు తీరుస్తారు, ఎవరికన్నా బిజినెస్ చేయించాలంటే పెట్టిస్తారు, వాళ్ళను అదే ధోరణిలో మేము మీకున్నామనే భావన కలిగించే ప్రయత్నం నిరంతరం వాళ్ళు చేస్తూనే ఉంటారు. దారుసలంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, మిగతా పార్టీ వర్కర్స్ కానివ్వండి. కానీ ఇక్కడ దీంట్లో ఆయనకు వ్యతిరేకంగా కూడా
అసమ్మతి అపస్వరాలు ఏమి ఉండవు. ఏమిటిది మరి? అంటే ఒకటి ఫస్ట్ మొదట్లో ఎంఐఎం నుంచి సపరేట్ అయ్యి ఎంబీటీ అనే ఒక పార్టీ వచ్చింది. కానీ ఆయనకున్న చిత్రతను లేదు ఆయనకి వేసే ఆలోచన విధానం వల్ల కావచ్చు ఎంబీటీ టోటల్గా ఎగ్జిస్ట్ అయి ఉంది. కానీ వీళ్ళకి స్ట్రాంగ్ అపోజిషన్ ఇచ్చే లెవెల్లో వాళ్ళు ఉండలేకపోయారు. ఎందుకంటే మన అసదుద్దీన్ ఓవైసీ గారి యొక్క ఆలోచన విధానం కూడా చాలా విజనరీగా ఉంటుంది ఎప్పుడైనా కానీ. రెండోది ఏంటంటే ఆయనేను మనం ఫామ్లెస్ పొలిటీషియన్ అంటాం. అంటే ఒక కమ్యూనిటీకి ముస్లిం కమ్యూనిటీకి కావాల్సిన ఫేస్ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఇస్తూనే తన అవసరమైనప్పుడు ఎవరితో అయినా సరే కలిసి తనకు కావాల్సిన బెనిఫిట్ను తీసుకోగలిగే స్టేజ్ లోపల ఓవైసీ గారి ప్లాన్ ఎప్పుడైనా కానీ ఆ రకంగానే ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆ రకమైన ప్లాన్లో భాగంగానే మిగతా అపోజిషన్ ఎవరున్నా సరే అది స్లోగా డిఫ్యూజ్ అయిపోతుంది. ఒకవేళ అవతలలో చాలా సీరియస్గా ఈయన మీద కామెంట్ చేసిండు అనుకోండి, ఓకే, దాన్ని ఏమంటామంటే మనము ఒక యాక్టివిటీ దాన్ని చేస్తాం. మనం దాన్ని ఏమంటే మిర్రర్ ఎఫెక్ట్ అంటాం. అంటే అవతలను డిజామ్ చేయడానికి శత్రువు అనేవాడు తనని అటాక్ చేయడానికి ట్రై చేస్తే ఆయనకు ఒక డిజామ్ టెక్నిక్ ఉంటుంది. ఏంటంటే దాన్ని మిర్రర్ ఎఫెక్ట్ అంటాం. మిర్రర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? అద్దం నీ ముందు పెట్టావు అనుకోండి, నువ్వు ఎట్లుంటావో ఇది అట్లా కనబడుతుంది. ఓకే, సో ఈ మిర్రర్ ఎఫెక్ట్ ఎట్లాంటిదంటే నువ్వు ఏం చేస్తావో నేను కూడా అదే చేస్తా, రైట్? నువ్వేం చేస్తే అదే చేసేసరికి అవతల వాళ్ళు అందరూ కూడా డిఫెన్స్లో పడిపోతారు. దాంతో శక్తివంతమైన శత్రువు అనుకునేటోడు కాస్త అస్త్రసన్యాసం చేసి ఏం చేయలేని పరిస్థితి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ ది అసదుద్దీన్ గారి యొక్క మేజర్ టెక్నిక్. ఇఫ్ యూ కెన్ లుక్ ఇన్ టు ది 20 years ఆఫ్ జర్నీ పొలిటికల్ సైడ్లో ఆయనకు అందుకే ఎవరు కూడా ఎక్కువ శత్రువులుగా రాకపోవడానికి ప్రధాన కారణం. శత్రువులకి స్కోపే లేకుండా చేసుకుంటే